ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే. నంద్యాలలో డ్రైనేజీ కాలువలో ప్రాణాలకు తెగించి పూడికి తీస్తున్న శానిటేషన్ సిబ్బంది దృశ్యాలు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. ఆళ్లగడ్డ ఉయ్యాలవాడ మండలం పాంపల్లిలో విషాదం చోటు. మట్టి మిద్దె కూలి 2 మృతి, కన్నీటి పర్యంతమైన గ్రామస్తులు. అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి. కళారాధన రజతోత్సవ లోగో ఆవిష్కరించిన మంత్రి ఫారూక్. 25 సంవత్సరాలుగా కళారాధన కళాసేవలు ప్రశంసనీయం. మంత్రి ఫారూక్. మహిళల భద్రత కోసం శక్తి టీం. వేసవికాలం సెలవుల్లో జాగ్రత్తలు పాటించండి. వేగవంతంగా దూసుకుపోతున్న శక్తి టీం ఫోకస్. దౌలత్ ఖాన్ కుటుంబానికి ఇచ్చిన హామీ న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారు నిలబెట్టుకోవాలి. దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీకి కన్నం వేసిన కేటుగాళ్లు. హుండీలో కానుకలు చోరీ చేసిన 4గురిపై కేసు నమోదు. ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు. నంద్యాలలోని శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ క్వార్టర్స్ ను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు. రెవెన్యూ క్వార్టర్స్ స్థలంలో నిర్మాణాలు చేపట్టకండి. మంత్రి ఆదేశాలు. నంద్యాల కళారత్న ఆధ్వర్యంలో ఉచిత కళల క్రీడల వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించిన డాక్టర్ రవికృష్ణ రామచంద్రరావు. ఆత్మకూరు అడవిలో ఆవుల మందపై పెద్ద పులి వరుస దాడులతో రైతులు ఆందోళన. పొట్టపోటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. అయితే ఇంట్లో గలీజుగా ఉన్న చెత్తను తీసేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము, బయటపడేస్తాము. అయితే పట్టణాల్లో ఉన్న లక్షలాది మంది గలీజైన చెత్త చెదారం డ్రైనేజీ కాలువలలో వేస్తుంటారు. అటువంటి వాటిని డ్రైనేజీ కాలువలలోకి మనుషులు దిగి డ్రైనేజీ తీస్తున్న దృశ్యాలు. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త చెదారం డ్రైనేజీ కాలువలలో నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బందితో పనులు చేపట్టారు. అయితే శానిటేషన్ సిబ్బంది కొరత ఉండడంతో ఒక మనిషికి రోజుకు 400 రూపాయలు ఇస్తున్నారు. మీరు చేస్తున్న పని అంతా ఇంత కాదు. చెత్త చెదారం డ్రైనేజీ కాలువలో నిలిచిపోవడంతో మనుషులు కాలువ లోపలికి మునిగి చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు. వారి ప్రాణాలు పణంగా పెట్టి డ్రైనేజీ కాలువలో పనిచేస్తున్నారు. వీరికి ఎంత ఇచ్చినా తక్కువే. ఇటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి సహాయ సహకారాలు అందించాలని పలువురు కోరుకుంటున్నారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయంలో గత 20 సంవత్సరాల్లో పనిచేస్తున్నామని, మాకు ఎలాంటి వేతనం రావడం లేదని, రోజుకు 400 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసే చెత్తను వీరు ఏ విధంగా తీస్తున్నారో ఒక్కసారి చూడండి. ఎంత ఇస్తారు మీకు? రోజు 400. ఈ పని ఎవరు చేయరు కానీ ఆళ్లగడ్డ ఉయ్యాలవాడ మండలం పాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గంప తిరుమలకు చెందిన పాత మిద్దెకు మరమ్మతులు చేసేందుకు 7 మంది కూలీలు పనికి వెళ్లి పనిచేస్తుండగా దంతలు విరిగి మెత్తు పలకలు మట్టి మీద పడి 2 వ్యక్తులు మరణించగా 2కి గాయాలయ్యాయి. లింగం దిన్నెకు చెందిన బండి యోన, పాంపల్లికి చెందిన పొగాకు నారాయణలు మట్టి కింద కూరుకుపై ఊపిరాడక మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబీకులు చనిపోయిన తీరును చూసి కూతుర్లు హాస్పిటల్లో కన్నీరు మున్నీరు అవుతున్నారు.
నంద్యాల పట్టణంలోని ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, డీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, అదిరాజ్ సింగ్, జాయింట్ ఎస్పీ రాణా శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రులు ఫారూక్, డీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ కార్యాలయాల సముదాయంలో అత్యాధునిక వసతులతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలలోని ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చేవారు రక్తం లభించక ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో కలెక్టర్ నేతృత్వంలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత నంద్యాలలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రక్త నిల్వ కేంద్రం ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఓ రక్త నిల్వ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాము నాయక్, ఆర్టీఓ విశ్వనాథ్, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ మల్లేశ్వరి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, సిఈఓ డాక్టర్ వేణుగోపాల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖలందర్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి, కార్యదర్శి వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ మారుతి కుమార్, సభ్యులు పాల్గొన్నారు. నువ్వు ఎందుకు చేస్తావు? అది కాదు, ఫ్రీ ఉంటాయి, ఏం పెద్ద వారికి నమస్కారం. ఇప్పుడు ప్రింట్ మీడియా వాళ్ళు అయితే లేరు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. సరే, ఈరోజు నంద్యాల బ్లడ్ బ్యాంక్ కావాలని చెప్పి మొదటి నుంచి కూడా ఒక సంకేతం ఉండేది. ఏ దానికైనా సరే అవసరం పడితే కర్నూలు పోవాల్సిన పరిస్థితి వచ్చేది. సరే, జిల్లాలు వేరైపోయిన తర్వాత నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత నంద్యాలలో కూడా ఒక మంచి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కలెక్టర్ గారిని అర్థించడం, కలెక్టర్ గారు ఒక మంచి ఎలివేషన్ ప్లాంట్ అంటే హాస్పిటల్ దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించింది. కలెక్టర్ గారు ఇనిషియేట్ చేసుకొని ఇది కంపల్సరీగా నంద్యాలకు ఉండాలని చెప్పి వాటి చొరవ తీసుకోవడం చాలా సంతోషదాయక విషయం. ఇది అవసరం కూడా. ఎందుకంటే నంద్యాల కూడా ఓపీఎస్ రోజు 1200, 1300, 1400 వస్తూ ఉన్నాయి. ఆపరేషన్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. స్పెషలిస్ట్ ఎక్కువ ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు, నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మనకు అవసరం ఇమీడియట్ గా మనం కూడా ఏదన్నా కార్యక్రమాలు జరుగుతాయి, నాయకులవి కానీ మనవి కానీ ఏదైనా జరిగితే పుట్టినరోజులు కానీ అప్పుడు కూడా బ్లడ్ కనెక్ట్ చేసి పాపం ఉస్మాన్ బాషా గారు చాలా బాగా నాకు ధన్యవాదాలు తెలియజేయాలి. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో 2000 సంవత్సరంలో ప్రారంభించబడి గత 25 సంవత్సరాలుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా కళారాధన రజతోత్సవ వేడుకలలో భాగంగా సంవత్సరం పొడవునా భారీ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రజతోత్సవ కార్యక్రమాల లోగోను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫారూక్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలలో కళారాధన సాంస్కృతిక సంస్థ నిర్విరామంగా గత 25 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఇంత సుదీర్ఘకాలం ఇన్ని కార్యక్రమాలను నిర్వహించడం చిన్న విషయం కాదని, ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి అంకిత భావంతో కళాయజ్ఞం కొనసాగించి నంద్యాల కళా వైభవాన్ని
రాష్ట్ర నలుమూలల దేశంలో వివిధ ప్రాంతాలలో తీసుకువెళ్లారని అభినందించారు. కళలు సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళారంగం నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో కళలకు తిరిగి పునర్వైభవం మొదలైందని అన్నారు. మే నెల నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాకా కళారాధన నిర్వహించనున్నట్టు వివిధ కళ, సాహితీ, నాటక, నృత్య, సంగీత ఉత్సవాలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. కళారాధనకు తమ సహకారం కొనసాగిస్తామన్నారు. చాలా పాత మిత్రుడు కాబట్టి ఆయన బాగా నాటక రంగం మీద బాగా పిచ్చి. వాడు దద్దం సుబ్రాయుడు గారు ఉండే, వాడు పెద్దోడు పెద్ద సుబ్రాయుడు గారు, చిన్న సుబ్రాయుడు గారు, వాళ్ళిద్దరు కూడా నాటకాలు పిచ్చి. వాళ్ళతో పాటు ఈయన ఇంకా చాలా మంది ఉండేది. వాళ్ళందరూ కూడా బాగా నాటకాలు ఇప్పుడు నాటకాలు వేయడం నంద్యాల జరుగుతున్నాయి. నంద్యాల పాత ఇప్పుడు అది కల్చర్ పోయింది, సినిమా కల్చర్ వచ్చి సినిమా కల్చర్ కూడా ఇది అయిపోయింది. నంద్యాల ఎటువంటి డ్రామాలు వేసేవాళ్ళు, అది పద్యాలు పాడితే ఆయన రఘురామయ్య, సూరిబాబు, పద్మనాభం గారు, రేలింగ్ గారు అందరూ కూడా ఇక్కడ నాటకాలు ఇచ్చారు. రక్త కన్య డ్రామా అయితే ఎన్ని రోజులు ఆడింది తెలుసా మీకు? కంటిన్యూగా నాకు సంజయనగర్ ఇప్పుడు దేవాలయం కట్టారు కదా, అన్ని ఇక్కడ జరిగాయి కార్యక్రమాలన్నీ ఆ మున్సిపల్ స్థలంలో. దాదాపుగా రక్త కన్య కూడా దాదాపు 8 రోజులు 10 రోజులు కంటిన్యూ చూసారు జనం. సినిమా చూసినట్టు చూసారు దాన్ని. ఆ రకంగా ముద్రించి కూడా కళను పోషించే ప్రాంతం ఈ ప్రాంతంలో మరి వారి సేవలు కావాలా. దీన్ని కొనసాగించిన బాధ్యత రవికృష్ణ గారి మీద, డాక్టర్ మంజు గారి మీద తెలియజేస్తూ మనకి ఈ స్వల్ప అవకాశం నాకు కల్పించినందుకు మిత్రుడు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి టీం ఏర్పాటు చేశారు. జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నంద్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2 శక్తి టీమ్స్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేసింది అన్నారు. విద్యార్థులకు సెలవులు కావడంతో వారి భద్రత కోసం ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. వేసవికాలం పిల్లలను ఇంట్లో పెట్టి తల్లిదండ్రులు పనులకు వెళ్తారని అన్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు అధికంగా సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని పేర్కొన్నారు. పేదలు జీవించే ప్రదేశాల్లో వారి భద్రత కల్పించేందుకు శక్తి టీం పనిచేస్తుందని అన్నారు. మహిళలు, విద్యార్థినీలు ఏ సమస్య వచ్చినా శక్తి టీం కు సమాచారం అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ శక్తి టీం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా శక్తి టీం కు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఉంటే ముందస్తుగా తెలియజేయాలని అన్నారు. నంద్యాల శక్తి టీం, నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం ర్యాలీలో పాల్గొన్నారు. నమస్తే అమ్మ అందరికి. జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు శక్తి టీంలని కొన్ని టీములు డివైడ్ చేసినారమ్మా. ఆ విధంగా ఈరోజు నంద్యాల హెడ్ క్వార్టర్ శక్తి టీం అని ఒకటి, సబ్ డివిజన్ శక్తి టీం 2 టీములు కలిసి స్పెషల్ డ్రైవ్ ఇట్లా స్లమ్ ఏరియాలలో నిర్వహిస్తున్నామమ్మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ముఖ్యంగా ఏమంటే మహిళల రక్షణ కోసం అని గవర్నమెంట్ ఒక శక్తి యాప్ అని ఒక కొత్త యాప్ పెట్టింది. ఇలాంటి యాప్ ఒకటి మహిళా రక్షణ కోసం ఒక గవర్నమెంట్ ఒక యాప్ క్రియేట్ చేసినారు. ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏమంటే ఇప్పటికిప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా, ప్రాబ్లం వచ్చినా, ఒక దొంగతనం జరిగినా, సడన్ గా ఎవరైనా వచ్చి మన చేయి బట్టి లాగినా, మన పిల్లలకి ఏమైనా ఇబ్బందులు కలిగించినా కూడా సడన్ గా మనము ఎవరికి చెప్పాలనో మీరు టెన్షన్ పడకుండా, పోలీస్ స్టేషన్ మనకు అందుబాటులో ఉండదు, పోలీసు వాళ్ళ నంబర్లు మీకు తెలియవు, అట్లా టెన్షన్ పడకుండా ఈ యాప్ లోనే 112 అని ఒక నంబర్ ఉంటది. దీంట్లో నుంచే ఫోన్ చేసి మీరు ఈ నంబర్ ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళే ఈ ఏరియా కూడా వాళ్ళకు లొకేషన్ కూడా వచ్చింటది. పోలీసు వాళ్ళకు ఈ ఏరియా నుంచి వచ్చింది మాకు ఫోన్ అని తెలిసింటది. ఈ ఏరియాకు డైరెక్ట్ పోలీసు వాళ్ళే వస్తారు. అప్పుడు మన ప్రాబ్లం ఏదైనా కానీ చెప్పుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ యాప్ లో చాలా అన్ని మహిళల రక్షణలు కానీ, చిన్నపిల్లలు కానీ సెల్ ఫోన్లు చూసుకుంటా దాంట్లో మంచి చూడాలన్నా చెడు చూడాలన్నా అని తెలియక తెలియని పొరపాట్లు చేయడము అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. నంద్యాల స్థానిక జమాతే ఇస్లాం హిందూ కార్యాలయంలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
విలేకరుల సమావేశంలో కన్వీనర్ ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ మాజీ సైనికులు కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ మరణించి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని, అదేవిధంగా దౌలత్ ఖాన్ మరణానికి కారణమైన నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బందిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. న్యాయపరంగా మున్సిపల్ కమిషనర్ పై, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగిందని తెలిపారు. అబ్దుల్ సమద్ గారు మాట్లాడుతూ ఈ నెల ఆఖరులోగా దౌలత్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా ఫక్రుద్దీన్ గారు, సిపిఐ పార్టీ సోహెల్ రానా, వైఎస్ఆర్సీపీ నూరుల్లా, ఎస్టీపీఐ తదితరులు పాల్గొన్నారు. తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్ళి మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మక్కా పర్యటనలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది. దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము, మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం పత్రికల్లో కూడా ఆ విషయం చూసాము. కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. శ్రీశైలం మల్లన్న గర్భాలయంలోని హోండీలో దొంగతనం జరిగింది. 2 కేటుగాళ్లు దర్శనం పేరుతో గర్భాలయంకి వెళ్లేందుకు లోపలికి ప్రవేశించారు. చోరీకి పాల్పడేందుకు వచ్చిన 2 మైనర్ బాలలు అయితే దర్శనానికి వెళ్లే దారిలో ఉండే కాటన్ క్లాత్ హుండీకి చాకచక్యంగా కన్నం వేశారు. హుండీలోని కొంత నగదును దోచుకెళ్లారు. అయితే సెక్యూరిటీ సీసీ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలు చూస్తున్న సమయంలో 2 మైనర్లు చోరీ చేస్తున్న ఘటనను సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టారు. వెంటనే సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే 1వ తేదీన ఘటన జరిగిందని సిఐ ప్రసాదరావు తెలిపారు. ఆలయం హుండీలో చోరీ జరిగిన విషయంపై 2 మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ ప్రసాదరావు విచారణలో అసలు నిజాలు బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ వారిద్దరూ పలుసార్లు చోరీ చేసినట్లు సిఐ ప్రసాదరావు తెలిపారు. అయితే చోరీకి పాల్పడ్డ నిందితులకు సహకరించిన మరో 2ని అదుపులోకి తీసుకుని మొత్తం 4గురిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి సుమారు 10,150 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని, వారిని ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టినట్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు. అయితే శ్రీశైలం ఆలయంలో నిధుల పట్ల అలసత్వం వహించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాలలోని శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ క్వార్టర్స్ ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, డీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో రెవెన్యూ క్వార్టర్స్ విషయంలో మంత్రులు చర్చించారు. శిథిలమైన రెవెన్యూ క్వార్టర్స్ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. వారి వెంట ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా, జేసీ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత లలిత కళల క్రీడల వేసవి శిక్షణ శిబిరాన్ని స్థానిక కేఎంఎం పురపాలక పాఠశాల ఆవరణలో మంగళవారం ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదూర్ల రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఆర్ఎస్ ప్రసాద్, క్యాంపు కోఆర్డినేటర్ పత్తి రంగనాథ్ నిర్వహణలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెదూర్ల రామచంద్రరావు, విశిష్ట అతిథిగా పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లా పాల్గొన్నారు. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం మే 1వ తేదీ నుంచి మే 31 వరకు కళా సాధన 2025 వేసవి శిబిరం నిర్వహించడం జరుగుతున్నదని,
ఈ రోజు లాంఛనంగా ప్రారంభించామన్నారు. వేసవి సెలవులను బాలలు, యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ కళలు, క్రీడలు బాలల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని, తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత మెరుగవుతాయని అన్నారు. కళారాధన గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇంత చక్కటి కార్యక్రమం ఒక కళా యజ్ఞంగా వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒక చిటికెడు ఉప్పు లేకపోతే ఆ వంట ఎంత నిస్సారంగా రుచిగా లేకుండా ఉంటుందో, మనిషి జీవితంలో కూడా అతను ఎంత విద్యావేత్త అయినా, సైంటిస్ట్ అయినా, ఒక కళ చిటికెడు ఉప్పు ఆహారానికి రుచి ఎట్లా ఇస్తుందో మన జీవితానికి కూడా కళ అటువంటిదే. ఒకటే చోట సుమారుగా 20 నుంచి 25 కళల్లో వారికి సాధన చేయించడం, ప్రాక్టీస్ చేయించడం కానివ్వండి, దానికి ప్రత్యేకంగా ఒక 20-25 మంది ఇన్స్ట్రక్టర్స్ ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఒక సర్వీస్ యాక్టివిటీతో, సర్వీస్ మోటివ్తో ఇక్కడ పనిచేయడము, ఈ పిల్లలందరినీ కూడా ఒక పద్ధతిగా తయారు చేయడానికి వాళ్ళు పూర్తిగా డివోటెడ్ గా పనిచేయడం గమనిస్తే మనం నిజంగా నంద్యాల ప్రజల్లో ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళము, మన తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెలుగోడు పట్టణ శివారులో ఆవుల మందుపై పెద్దపులి వరుస దాడులతో రైతులు భయాందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులోని తెలుగు గంగ మెయిన్ కెనాల్ సమీపంలో పంట పొలాల్లో ఆవుల మందపై గత 2 రోజుల నుంచి పెద్దపులి వరుస దాడులు చేస్తుంది. రైతు సేవా నాయకులు చెందిన ఆవుల మందిపై పెద్దపులి సోమవారం దాడి చేసి ఒక ఆవును చంపగా, మంగళవారం ఉదయం 20 రోజుల దూడను చంపడంతో రైతులు అటుగా వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల్లో 2 ఆవులు చనిపోవడంతో ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు పెద్దపల్లి నుంచి తమ ఆవులను కాపాడి తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతు సేవా నాయక్ విజ్ఞప్తి చేశాడు. అడవులు చూపిస్తున్నాం కదా, అడవులు చెప్పు. నేను రాత్రి 4 గంటలప్పుడు 4:30 టైంలో పెద్ద ఆవు చంపేసింది పెద్ద పులి. అవతల పక్క రామలింగం అని చేను అవతల పక్క రైతు కాపుతుంది. ఆ చేనులో పెద్ద ఆవు చంపింది. మళ్ళీ ఈరోజు పాలు తాగే పిల్లకు రాత్రి మళ్ళీ 4 గంటలకు వచ్చి ఇతల పక్క అక్కడ ఉండొద్దు అని చెప్పారు వాళ్ళు అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అవతలు ఉండాకది మీరంటే యువతలకు వచ్చేసినాం. మళ్ళీ యువతలకు వచ్చినాక మళ్ళీ యువతలు కూడా వచ్చి మళ్ళీ చూసాను. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు శివనాయకయ్య. ఇవి ఇప్పటివరకు నంద్యాల న్యూస్. నమస్తే.